కృష్ణా జిల్లా మోపిదేవి మండలం ప్రశాంత్ నగర్ ఈ జిల్లాలో ఒక వీర అభిమాని ఉన్నాడండి. అతని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అనేది ఈ వీడియో లాస్ట్ చివరి వరకు చూడండి, మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఈ ఊర్లో సూపర్ స్టార్ కృష్ణ గారికి ఒక వీర అభిమాని ఉన్నాడండి. ఆ ఊర్లో అప్పట్లో కృష్ణ గారి సినిమా ఏది వచ్చినా ఒక 10-15 సార్లు చూస్తే తప్ప అప్పట్లో కృష్ణ గారి సినిమా ఏది వచ్చినా ముందల ఆ థియేటర్, వాళ్ళ ఊరి పక్కన ఉన్న థియేటర్లో ఫస్ట్ ఇతనే కానీ వచ్చేవాడు. ఆ సినిమా ఆ థియేటర్ నుంచి వెళ్ళిపోయే లోపు 10-15 సార్లు చూస్తే తప్ప ఆయనకి తృప్తి అనిపించేది కాదట. అంత వీరాభిమాని. కృష్ణ గారి సినిమా కానీ ఒకవేళ సూపర్ హిట్గా అయిందంటే అసలు అతని ఆనందానికి హద్దులు లేవాట. అక్కడ వచ్చిన థియేటర్ల దగ్గరకు వచ్చిన వాళ్ళకి కేకులు పంచిపెట్టడం, ఈ విధంగా ఎంత సరదా, ఎంత ఎంజాయ్ చేసేవాడట. కృష్ణ గారి సినిమా ఏది రిలీజ్ అయినా కానీ 10-15 సార్లు చూస్తే తప్ప అతను వదిలిపెట్టేవాడు కాదట. అంత పిచ్చాట. అయితే అతను చేసే వృత్తి ఏంటి? ఆటో తోలటం, భార్యని పోషించుకోవటం, తన తల్లిదండ్రులను పోషించుకోవటం, ఇదే అతను చేసే వృత్తి అనేది. ఎంత వీరాభిమాని అంటే ఎప్పుడైతే కృష్ణ గారు సినిమాలు చేయకుండా ఆగిపోయారో అప్పటి నుంచి మహేష్ బాబు గారికి వీరాభిమానిగా తయారైపోయారట. ఎంత వీరాభిమానిగా తయారయ్యారు అనేది అసలు మాటల్లో చెప్పలేం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇంత వీరాభిమాని నేను ఎక్కడైతే చూడలే. అభిమాని అంటే ఒక హీరో పైన అభిమానం ఉన్నదంటే ఆ హీరో సినిమా వస్తే కాగితాలు ఎగరేయటం, లేకపోతే బ్యానర్లు కట్టడం, లేకపోతే వచ్చిన వాళ్ళకి 100 రోజులు పూర్తయిందంటే కేకులు సండియాను పంచిపెట్టడం, ఇట్లా చూసాం మనం. కానీ ఈ అభిమాని అలా కాదు. ఇతను పేరేంటంటే కాకర్లమూడి రాజేష్. ఈ అభిమాని అలా కాదు, అసలు ప్రాణం ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాడు. అంత అభిమానం, అంత మహేష్ బాబు గారి మీద అంత అభిమానం పెంచుకున్న అభిమానం అన్నమాట. సో ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే ఇంత అభిమానం ఉందా, ఒక హీరో పైన ఇంత అభిమానం కూడా ఉంటుందా అని చెప్పి మీకు తెలుస్తుంది. అయితే కృష్ణ గారు ఎప్పుడైతే తన సినిమాలు మెల్లెమెల్లగా తగ్గించుకుంటూ పోయిండో అప్పటి నుంచి ఇతను మహేష్ బాబు గారి మీద వీర అభిమానం పెంచుకున్నారన్నమాట. అంతకుముందు కృష్ణ గారి మీద అభిమానం మాత్రం ఉండేది. అతను సినిమాలు ఏమన్నా వస్తే కేవలం ఒక 10-15 సార్లు చూడటమే ఇతనికి అలవాటు. తర్వాత ఆ సినిమా ఏమన్నా బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే మాత్రం కేకులు పంచిపెట్టడం, ఈ విధంగా అయితే మాత్రం అభిమానం చూపించేవాడు. కానీ ఎప్పుడైతే మహేష్ బాబు గారి అభిమానిగా తయారైందో అతను చేసే కొన్ని సేవా కార్యక్రమాలు, చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ చేసే ఆ అసలు ఎప్పుడైతే అతను చూసిండో, అంతేకాకుండా కొన్ని ఊర్లు దత్తత తీసుకునేవాడు. మహేష్ బాబు గారు కొన్ని ఊర్లు దత్తత తీసుకొని కూడా అతను సొంత ఖర్చుతోని చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించడం, ఇలాంటి కార్యక్రమాలు చేసేవాడు. కానీ ఈ వ్యక్తి చేసే వృత్తి ఏంటి? ఈ రాజేష్ చేసే వృత్తి ఏంటంటే ఆటో తోడుకోవటం, ఇంట్లో అంటే పిల్లల్ని భార్యను చూసుకోవటం, ఇదే ఇతను చేసే వృత్తి అన్నమాట. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ రాజేష్ పెద్ద కొడుకు పుట్టిన తర్వాత అక్కడ మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయిందట. అదేం సినిమా అంటే ఎప్పుడైతే ఇతను పెద్ద కొడుకు ఇక్కడ పుట్టిండో కొన్ని రోజుల తర్వాత మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయిందట. రిలీజ్ అయిన తర్వాత ఈ రాజేష్ వాళ్ళ పెద్ద కొడుకు పేరేం పెట్టిండంటే ఏకంగా అర్జున్ అనే పేరే పెట్టేసిండట ఈ అబ్బాయికి. అంత అభిమానం. సరే వాళ్ళ బంధువులతో చెప్పిండట, ఇలాగా మా అబ్బాయికి మహేష్ బాబు గారి సినిమా టైటిల్ నేను పెట్టుకుంటున్నాను, పేరుగా పెట్టుకుంటున్నానంటే సరే అర్జునే కదా, బాగానే ఉందని చెప్పేసి అక్కడ అందరూ కూడా వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కూడా సరే ఓకేలే అన్నారట. కానీ మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక అబ్బాయి పుట్టినాడ. మళ్ళీ ఇంకొక అబ్బాయి పుడితే ఆ అబ్బాయి పుట్టిన మళ్ళీ కొన్ని రోజులకి అతిథి సినిమా రిలీజ్ అయిందట. అతిథి సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఎవరికి చెప్పలేదట. సినిమాకి వెళ్ళిందట, చూసిండట. ఆ సినిమా అతనికి బాగా ఇష్టమైన సినిమా అటది. వెంటనే ఇంటికి వచ్చిందట. ఈ అబ్బాయికి ఇంకా ఇలా రెండో అబ్బాయికి ఇంకా పేరేం పెట్టలేదట. వెంటనే అక్కడికక్కడే
నామకార్థం చేసేసిందట. ఏమని చేసిండు, మా చిన్నబ్బాయికి అతిథి అని పేరేంది పెట్టేసిందట. వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కూడా, ఏంట్రా బాబు అతిథి అని ఎందుకు పెడుతున్నావు నువ్వు, అతిథి అంటే ఇంతవరకు ఎక్కడ కూడా ఈ పేరు అనేది ఎక్కడ కూడా లేదు కదా, ఇటువంటి పేర్లు పెట్టకూడదు ఎవరు వద్దురా అని చెప్పినా కానీ అసలు ఎవరి మాట కూడా లేదట. నా ఇష్టం, నా కొడుకు, నా అభిమాన హీరో పేరు పెట్టుకుంటా, అంటే నా అభిమాన హీరో టైటిల్ సినిమా పేరు పెట్టుకుంటా, మీరు ఎవరు కాదనాల్సిన అవసరం లేదని చెప్పి నెక్కచ్చిగా చెప్పేసిండట అక్కడ ఉన్న వాళ్ళ బంధువులకి వీళ్ళందరికీ కూడా. సరేలే నీ కొడుకు కదా నీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు ఎంత చెప్పినా కానీ పోయినప్పుడు ఇక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, సరే అని చెప్పి వదిలేసిండట. మళ్ళీ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఇతనికి ఎవరు పుట్టారయ్యా అంటే మళ్ళీ ఇంకొక కొడుకు పుట్టిండట. ఇక్కడికి 3 కొడుకులు ఇతనికి, ఆడపిల్లలు లేరట. ఇతను ఏకంగా 3 కొడుకులు కన్నాడట. చివరకు ఈ పుట్టిన చిన్న అబ్బాయిని చూడటానికి ఇలా బంధువులు మొత్తం వచ్చారట. చుట్టాలు, బంధువులు, స్నేహితులు, మిత్రులు, ఇలా పక్కన వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ అబ్బాయిని చూశారట. మళ్ళీ అబ్బాయి పుట్టిండా, పర్లేదులే అని అనుకున్నారట. అనుకున్న తర్వాత నెక్స్ట్ రోజే ఆగడు సినిమా రిలీజ్ అయిందట. వెంటనే మళ్ళీ ఎవరైతే వచ్చి వీళ్ళందరూ చూశారో ఇతను వెళ్ళేటప్పుడు, ఇతను సినిమాకి వెళ్తున్నాడట అదే టైం, వెళ్ళి అక్కడ సినిమా చూసిండట. సినిమా చూసి వస్తూ ఉంటే ఈ ఊళ్ళందరూ కూడా ఎదురయ్యారట. వీళ్ళందరూ అన్నారట మళ్ళీ ఆగడు సినిమా ఏమైనా పెడుతున్నావా అని చెప్పి. నవ్వుకుంటా సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయిందట. ఇంటికి వెళ్ళిపోయి వెంటనే ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళామని చెప్పి అలా భార్య అడిగితే, ఇదిగో నేను ఆడికి వెళ్ళలేదు అతిథి మన ఆగడు సినిమాకి వెళ్ళి వచ్చానని చెప్పి ఆ టిక్కెట్ చూపెట్టిండట. ఈమెకి ఎక్కడో తడుతూనే ఉందట, వామ్మో ఏంటి ఈ పేరు కూడా పెడతాడా ఇతను అని. వెంటనే ఇంట్లోకి వెళ్ళిందా, మన బయటికి వెళ్ళిందట, కాలేజీ దగ్గర కడుక్కున్నాడ, అబ్బాయి దగ్గరికి వెళ్ళిందట. నా 3వ కొడుకు పేరేంటో నీకు తెలుసా అని చెప్పి భార్యని అడిగిందట. ఏంటి ఇప్పుడే పేరు పెట్టకపోతే ఇంకొన్ని రోజులు ఆగుదామని చెప్పి ఆ భార్య అన్నదట. కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదట. నా 3వ కొడుకు పేరు ఆగడు అని పెట్టేసిందట. కానీ ఇన్నిసార్లు అంటే 2 సార్లు పెద్ద కొడుక్కి నడిపి కొడుక్కి పెట్టిన పేర్లల్లో పాపం ఆ అమ్మాయి ఎప్పుడు కూడా అడిగించలేదట. కానీ ఇదేం పేర్లు, ఎవరైనా దేవుళ్ళ పేర్లు పెడతారు, లేకపోతే తాతల పేర్లు పెట్టుకుంటారు, లేకపోతే ఇంకేదన్నా మంచిగా నచ్చితే ఆ పేర్లు పెట్టుకుంటారు. కానీ నువ్వేంటి అతిథి, ఆగడు, అర్జును ఇసంటి పేర్లు పెడతాను ఏంటని చెప్పి వాళ్ళ భార్య అప్పుడు అడిగించిందట. కానీ అసలు ఆ మాట వినయం లేదట. నా అభిమాన హీరో మహేష్ బాబు, నాకు 3 కొడుకులు పుట్టారు. 3 కొడుకులు పుట్టేటప్పుడు ఏ కొడుకు అయితే పుడుతుండో అక్కడ రిలీజ్ ఏదో సినిమా వస్తూనే ఉంది. కొన్ని రోజుల తర్వాత అది నాకు ఇష్టమైంది నేను పెట్టుకుంటున్నా అని చెప్పి ఆ పేరే పెట్టేసిండట. ఆ భార్య చెప్పినా కానీ వినలేదట. కొంతమంది అన్నారట, ఎరా ఆగడు, ఎరా అతిథి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఎదిగిన తర్వాత పిలుస్తూ ఉంటే పక్కన ఇతను వీళ్ళు ఫ్రెండ్స్ నవ్వుకుంటూ ఉంటారా అని చెప్పి కొంతమంది వచ్చి అడిగారట, చెప్పారట. లేదు నా ఇష్టం, నా అభిమాన హీరో వాళ్ళ పేరు, సినిమా టైటిల్ పేరు నేను పెట్టుకుంటా అని చెప్పి నెక్కచ్చిగా చెప్పేసిందట. ఇక్కడ పేరు ఇలా పెట్టొద్దని చెప్పి ఎవరు చెప్పినా కానీ అతను వినలేదట. వెంటనే ఆ మీ సేవకాడికి వెళ్ళి ఈ అబ్బాయి పేరు మీద ఆధార్ కార్డు కూడా తీసుకొచ్చేసిందట. ఇంత అభిమానం చూపించే ఒక అభిమాని చివరికి ఏమైందో తెలుసా అండి, అతను 2 కిడ్నీలు చెడిపోయినాయట. 2 కిడ్నీలు చెడిపోయిన తర్వాత ఈ కుటుంబాన్ని కూడా మొత్తం భారం మోసేది ఇతనే. చివరకు ఈ వ్యక్తి, ఈ అభిమాని 2 కిడ్నీలు చెడిపోయి కడుపంతా వాసిపోయి ఇంత లావుగా అయిపోయి నానా కష్టాలు పడుతున్నాడు. ఇంట్లో చూపించుకోవటానికి, తర్వాత ఆ పిల్లల్ని ఏమైనా చదివించుకోవటానికి, ఇతను మళ్ళీ హాస్పిటల్లో చూపించుకోవడానికి డబ్బులు లేక నానా ఇబ్బంది పడుతూ ఉంటే, చావు బతుకుల్లో ఉండి ఎవరికి ఆ బాధ చెప్పుకున్నా కానీ తీర్చేవారు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ విషయం అనేది మహేష్ బాబు గారికి ఎట్ట తెలిసిందట. వెంటనే ఆయన మహేష్ బాబు గారి దగ్గర ఒక టీం ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు ఎక్కడైనా కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే ఇక్కడ ఇతని దగ్గర ఉన్న టీమే ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో, ఎవరున్నారు, ఏ పిల్లలు ఉన్నారు అని చెప్పి ఎప్పుడు వీళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మహేష్ బాబు గారికి అందిస్తూ ఉంటుంది. అయితే వెంటనే ఈ మహేష్ బాబు గారు అతను ఇబ్బంది పడుతూ ఉంటే ఈ టీం అనేది అతని దగ్గరికి పంపించిందట.
అతనికి యోగక్షేమాలు మొత్తం కనుక్కున్నారట ఈ టీం అనేది. కనుక్కొని మంచి కార్పొరేట్ హాస్పిటల్లో ఇతన్ని చూపించాలి. అతనికి ఎటువంటి ఎంత ఖర్చు అయినా సరే ఇప్పుడు మహేష్ బాబు గారు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఆల్రెడీ చూపిస్తూనే ఉన్నారు. అదే కాకుండా ఇతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించటం, తర్వాత ఇతని యోగక్షేమాలు మొత్తం తెలుసుకోవటం, తర్వాత అదే కాకుండా ఇలా కుటుంబంలో ఉన్న ఈ పిల్లలు అంటే ఒక పెద్ద అబ్బాయి మాత్రం ఒక షాపులో పనిచేస్తాడు. ఎందుకంటే ఈ తండ్రి ఎప్పుడైతే 2 కిడ్నీలు పాడైపోయి ఇతను మంచం పట్టిండో అప్పటి నుంచి ఇతను పెద్ద అబ్బాయే బాధ్యత మొత్తం కూడా ఇతను పెద్ద అబ్బాయి మీద పడిపోయింది. ఒక షాప్లో పని చేసుకుంటూ ఆ షాపు నుంచి వచ్చే కొద్దో గొప్ప ఆ డబ్బులతోనే ఇంట్లో చూసుకుంటూ అతనికి వైద్యం చేయించుకుంటూ ఇన్ని రోజుల్లో గడిపారనమాట. సో అదే కాకుండా వీళ్ళ పిల్లల్ని కూడా ఒక మంచి స్కూళ్ళల్లో అతిథి, ఆగడు, అర్జున్ ఈ పిల్లల్ని కూడా ఎంత చదువైనా ఆ చదువుకి సంవత్సరం ఎంత ఖర్చు అయినా కనీసం ఆ స్కూల్లో ఉన్న ఆ బట్టలతో సహా కూడా ఇప్పుడు మహేష్ బాబు గారే చూసుకుంటున్నారన్నమాట. చిన్న పిల్లల్ని కొన్ని వేల గుండెలు ఆగిపోయే గుండెలను కూడా బాగు చేసిన వ్యక్తి, బాగు చేపించిన వ్యక్తి ఎంత ఖర్చైనా సరే చిన్నపిల్లల్ని వాళ్ళ ప్రాణాలు కాపాడాలి అని చెప్పి ఎంతో అంటే డబ్బులకు ఎప్పుడు కూడా వెనకాడని వ్యక్తి మహేష్ బాబు గారు ఈ కుటుంబ సభ్యులను కూడా ఆదుకోవటానికి ముందలొచ్చారు. సరే ఇతను ఈ అభిమాని ఒక కోరిక ఉందట. ఎప్పుడైనా ఒక్కరోజు మహేష్ బాబు గారు నా దగ్గరకు వచ్చి నా పక్కన కూర్చొని ఒక 5 నిమిషాలైనా అతనితో నేను మాట్లాడాలి. మహేష్ బాబు గారు అతనితోని నేను మాట్లాడితే నాకు ఈ జన్మ ఇది ఇంక చాలు అని చెప్పి ఆ అభిమాని కోరుకున్నాడట. ఈ సంగతి మహేష్ బాబు గారు టీం అనేది ఉంది కదండి, అతను వాళ్ళతో చెప్పిండట. వెంటనే ఈ వార్త అనేది మహేష్ బాబు గారికి అందజేశారట. సో మహేష్ బాబు గారికి అయితే అందింది. ఈ పిల్లల్ని బాగోగులు మొత్తం కూడా మహేష్ బాబు గారు చూసుకుంటానని చెప్పేసి చూసుకుంటూనే ఉన్నారు. తర్వాత ఇతనికి ఎంత ఖర్చు అయినా ఈ 2 కిడ్నీలు డ్యామేజ్ అయినాయి కాబట్టి ఎంత ఖర్చు అయినా కానీ ఇప్పుడు మహేష్ బాబు గారు ఆ కుటుంబ సభ్యులతో ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ ఆ ఇబ్బందులు మొత్తం కూడా ఎంత ఖర్చు అయినా కానీ చూసుకోవటానికి మహేష్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. ఈ అభిమాని ఏ కోరిక అయితే కోరిండో ఆ కోరిక కూడా త్వరలో తీరుతుందేమో, మహేష్ బాబు గారు తీరుస్తాడేమో అని చెప్పి ఎదురు చూద్దాం. సో మా వీడియో మీద మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.